కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం వెనుకున్న పెద్ద బాగోతాన్ని 2 రోజుల్లో బయట పెడతారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ఆ వ్యవహారంలో ఒక బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ సీఎం కాబట్టే కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంటుందని, మీనాక్షి నటరాజన్ సచివాలయంలో సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, హెచ్సీయూ భూముల వ్యవహారం, కాంగ్రెస్ సర్కార్పై పాలనపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తర్వాత టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ మాత్రమే విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 27వ తేదీ రజతోత్సవ సభ కోసం వరంగల్ సమీపంలోని ఎలకతుర్తిలో రైతుల సమ్మతితో పూర్తిగా ప్రైవేట్ భూములే సిద్దం చేసినట్టు చెప్పారు. బీఆర్ఎస్ చరిత్రలో ఇది పెద్ద సభ అవుతుందన్న కేటీఆర్ ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే అధోగతే, 2 ఢిల్లీ పార్టీలు తెలంగాణకు హానికరం అన్న అంశాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకుంటామన్న ఉప ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపిన కేటీఆర్ జంతువుల వధకు కారణమైన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. 400 ఎకరాల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిందేనని, ఏఐ జనరేటెడ్ అని ప్రభుత్వం తప్పించుకోవాలని చూడటం తగదన్నారు. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ అని తాము అనవచ్చని వ్యాఖ్యానించారు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదన్న ఉద్దేశంతోనే 2000 ఎకరాల్లో ఎకో పార్క్ అని దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు కంటే తానే ఎక్కువని సీఎం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. 400 ఎకరాల భూముల వ్యవహారంలో బీజేపీ అనుకుంటే ఆగిపోదా అని ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం వెనుక వేల కోట్ల బాగోతం ఉందని ఆరోపించిన ఆయన 2-3 రోజుల్లో అన్ని వివరాలు వెల్లడిస్తానని అన్నారు. ఈ వ్యవహారంలో ఒక బీజేపీ ఎంపీ కూడా ఉన్నారన్న కేటీఆర్ అవి కూడా బయట పెడతానని తెలిపారు. రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ సీఎం కాబట్టే కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంటోందని మీనాక్షి నటరాజన్ సచివాలయంలో సమీక్షలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు ఇన్నిసార్లు చీవాట్లు పెట్టలేదని, రాష్ట్రంలో సీఎం, మంత్రులకు సమన్వయం లేదన్నారు. మెజారిటీ లేదు కాబట్టే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రిగా, 2 పార్టీల పొత్తుల సద్దిగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వృద్ధి రేటు పడిపోయిందన్న ఆయన మద్యంపై వచ్చే ఆదాయం తప్ప మిగిలిన ఆదాయం అంతా తగ్గిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెగటివ్ పాలసీలు, నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. సొంత ఊరు మాజీ సర్పంచ్ మొదలు సొంత రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రిపై ఎలా కేసులు నమోదు చేయాలా అని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. గోదావరి, కృష్ణానదుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడి జల దోపిడీ జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. భూకంపం వచ్చినా, భారీ వరద వచ్చినా మేడిగడ్డ చెక్కు చెదరలేదని, కేసీఆర్పై కోపంతో నీరు కిందకు వదిలేయడంతో పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఏపీ తరఫున వాదనలు వినిపించిన ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ సలహాదారుగా పెట్టుకున్నారు. ఏపీ ప్రయోజనాల కోసమా అని అడిగారు.